మొటిమల గుంతలతో బాధపడుతున్నారా? మొటిమల గుంతలతోటి ఇబ్బంది పడుతున్నారనంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? లేజర్స్ బావుంటాయా? మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ బావుంటాయా? దీంట్లో ఏమైనా అడ్వాన్స్డ్ వెర్షన్స్ ఉంటాయా? సబ్సిషన్ అని ఉంటుంది. అది ఎలా పనిచేస్తుంది? ఇవన్నీ కంబైన్ చేయొచ్చా? ఏ విధంగా మనకి రిజల్ట్స్ వస్తాయి? అనే దాని గురించని మనం ఆలోచిస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళ కోసమనే ఇలాంటి ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మీ ముందుకొస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్. సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి మొటిమల గుంతలు అనేటివి ఉంటాయండి. మొటిమల గుంతలు అనేటివి ఉండటం తోటి నలుగురిలో ఎళ్ళటానికని చాలా కాన్ఫిడెన్స్ తోటి దెబ్బతింటూ ఉంటుందన్నమాట. కాన్ఫిడెన్స్ చాలా దెబ్బతిన్నప్పుడు వాళ్ళకి బాగా ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి మొటిమల గుంతలు. దీనికి మొటిమల గుంతలకి మనకి మంచి ప్రొసీజర్స్ ఉంటాయండి. సబ్సిషన్ అని ఉంటుందండి. మా దగ్గర అడ్వాన్స్డ్‌గా సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది చేస్తాము. అలానే ఫ్రాక్షనల్ CO2 లేజర్స్, ఫ్రాక్షనల్ ఎర్బియం అలానే ఫ్రాక్షనల్ ఎర్బియం గ్లాస్ ఇలాంటి వివిధ రకాలైన లేజర్ థెరపీస్ ఉంటాయండి. అలానే మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ థెరపీస్ కూడా ఉంటాయి. ఇవన్నీ చేయటం తోటి మనకి చర్మంలో గుంతలు ఉన్నాయి అన్ని కూడా నెమ్మదిగా బెటర్ గా మారుతూ ఉంటాయి. ఈ విధంగా ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకున్నాక మంచి రిజల్ట్స్ అనేటివి సాధించుకున్నాక లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయండి. దీనికి ఏ విధంగా చేస్తాము అని అంటే మొటిమల గుంతలు అసలు ఏ విధంగా అవుతున్నాయి అనే దానికి ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. మొటిమలు ఎలా అవుతాయి అనే దాని గురించని నేను మీకు నా పాత వీడియోస్లో చెప్పానండి. నా ఛానల్కి వచ్చి మీరు పాత వీడియోస్లో చూస్తే మీకు అన్ని అర్థమవుతాయి. క్లుప్తంగా చెప్తాను. మొటిమలు అనేటివి హార్మోన్స్ వల్ల మనకి ఏవైతే ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయో ఈ ఆయిల్ గ్లాండ్స్ లోంచి ఆయిల్ అనేది మనకి చర్మం పైన వస్తుంది కదండి. అక్కడ మనకి ఇరుక్కుపోవటం తోటి కొమిడోన్స్ అనేటివి అవుతాయి. అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రావటం తోటి అక్కడ పస్చులార్ యాక్నే లాగా ఫామ్ అవుతాయి. ఈ పస్చులార్ యాక్నే ఎక్కడైతే అవుతుందో చర్మంలో పైన పొర కింద పొర ఉంటుంది కదండి. కింద పొరలో మనకి ఆ పస్చులార్ యాక్నే అనేది ఫామ్ అవటం అవుతూ ఉంటుంది అనమాట. సో ఒకవేళ విపరీతమైన ఇన్ఫెక్షన్ వచ్చేసి ఉంటే గనక మనకి పస్చులార్ యాక్నే, సిస్టిక్ యాక్నే అనేది చర్మంలో కింద పొరలో పైన పొరలో దాకా మనకి వచ్చేస్తుంది అనమాట. సో అక్కడ ఏమవుతుంది, అక్కడ చీము కట్టేసినందుకు అదంతా హీల్ అయ్యేటప్పుడు మీకు చర్మం అనేది పైన పొరలో కింద భాగం వరకు అతుక్కుపోతుంది అనమాట. ఎందుకనంటే ఈ భాగం అంతా డ్యామేజ్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మొటిమల గుంతలు వేరు, మొటిమల మచ్చలు వేరు. దాన్ని మొటిమల మచ్చల్ని మనం స్పాట్స్ కానీ బ్లాక్ స్పాట్స్ కానీ అంటాం. గుంతలని మనం స్కార్స్ అని అంటాం అనమాట. అయితే మచ్చలు అనేటివి చర్మం నార్మల్ గా ఉంటుందండి. పైన పొర కింద పొరలో పైన పొర అంతా నార్మల్ గా ఉంటుంది. కేవలం ఇక్కడ నలుపు మచ్చ అనేది అవుతుంది అనమాట. అదే కింద పొరలో మనకి గుంతలాగా అయిపోయింది అనుకోండి, మనకి డిగ్రేడ్ అయిపోయింది అనుకోండి, అక్కడ గుంతలాగా ఫామ్ అవుతుంది. సో చర్మం ఇలా కిందికి అతుక్కుపోయి పైన పొరలను ఇక్కడ హీల్ కాకుండా మనకి కింద పొర దాకా ఇలా అతుక్కుపోయినప్పుడు మనకి గుంత ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏదైతే చీములాగా ఉంటుందో చూడండి, అక్కడ అవి చిన్నగా బ్యాండ్స్ లాగా కట్టేసి దానికి కిందికి లాగేస్తుంది. సో మొటిమలు అనేటివి విపరీతంగా మారినప్పుడు అప్పుడు ఈ విధంగా మనకి మొటిమల గుంతలు ఫార్మేషన్ అవుతుంది అనమాట. అప్పుడు ఏదైతే చర్మం కిందికి ఉంటుందో అది మనకి పైకి తీసుకురావడానికని మనం లేజర్స్ కానీ, మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ కానీ, సబ్సిషన్ కానీ టెక్నాలజీస్ యూస్ చేస్తామండి. అయితే మనకి ఈ విధంగా ఎలా అవుతుంది మొటిమల గుంతలకి ఫ్రీ కావాలి అని అంటే ఫస్ట్ మనకి సబ్సిషన్ అనేది ప్రొసీజర్ చేయాలండి. మనకి హైబ్రిడ్ స్కార్ లేజర్స్ తర్వాతనేమో అడ్వాన్స్డ్ MNRF అని ఉంటాయండి. కానీ మనకి ఆ ప్రొసీజర్ కూడా మనం కాంబినేషన్‌లో చేస్తామన్నమాట. సో సబ్సిషన్ అనేది ఎలా చేస్తారు అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మొటిమల గుంతలు ఇలా ఉంటాయి గదండీ. కింద వాటికి బ్యాండ్స్ కట్టేసి ఉంటాయి గదండీ. ఈ బ్యాండ్స్‌ని మనం బ్రేక్ చేయటాన్నే సబ్సిషన్ అని అంటామన్నమాట. సబ్సిషన్ అని అంటే సబ్క్యూటేనియస్ ఇన్సిషన్స్ అన్నమాట. ఈ సబ్క్యూటేనియస్ ఇన్సిషన్స్ అనేటివి మనకు అక్కడ ఉన్న బ్యాండ్స్‌ని మనం బ్రేక్ చేసి అక్కడ చర్మంలో ఫ్రీగా చేస్తామన్నమాట. సో ఈ చర్మం అనేది ఏదైతే గుంతలాగా ఉందో ఇది పైకి ఫ్లోట్ కావటాన్ని అది ఆపుతుందన్నమాట. అంటే మీరు ఎప్పుడైనా ఒక టెంట్ వేసారనుకోండి, టెంట్ వేసినప్పుడు 4 దిక్కులు వేసి దాన్ని బాగా స్ట్రెచ్ చేస్తారు. కానీ మధ్యలో అది గాలికి ఎగురుతూ ఉంటుంది కదా, దాన్ని మనం కిందికి లాగి కట్టి దానికి అక్కడ టెథరింగ్ చేస్తాం. అది చేయటం తోటి ఏమవుతుంది, గాలికి పైకి ఎగరదు. అలానే ఈ గుంతలు కూడా అంతే, కిందకి అది పైకి రాకుండా ఉండటానికని కింద లాగి కట్టేస్తుంది అనమాట. సో చర్మం ఎప్పటికీ కూడా మనకి అదంత ఈజీగా పైకి రాదు. అందుకోసమే యాక్నే స్కార్స్ ఉన్న వాళ్ళు నవ్వుతున్నప్పుడు అప్పుడు అక్కడ అది లైన్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ యాక్నే స్కార్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇలా పైకి రావటానికని మనం ఆ విధంగా దానికి బ్యాండ్స్ ని బ్రేక్ చేయాలన్నమాట. ఆ బ్యాండ్స్ ని బ్రేక్ చేసినాక మనకు అక్కడ అంతా ఫ్రీ స్పేస్ ఉంటుంది. ఆ ఫ్రీ స్పేస్ ఉన్న దగ్గర కొల్లాజన్ అనేది స్టిమ్యులేట్ చేయాలన్నమాట.
ఆ కొల్లాజన్ స్టిమ్యులేషన్ కోసమనే మన దగ్గర అడ్వాన్స్డ్ లేజర్స్ ఉంటాయండి. మామూలు ఫ్రాక్షనల్ CO2 కంటే మన దగ్గర చాలా అడ్వాన్స్డ్ ఉంటుందండి. అలానే మనకొచ్చేసి మైక్రో నీడ్లింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ డివైసెస్ కూడా ఉంటాయన్నమాట. సో, ఈ విధంగా ఉండటంతోటి మనకి బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటది. సో, సబ్సిషన్ అనేది చేయటంతోటి ఏమవుతుందనంటే మనకి బ్యాండ్స్ అనేటివి ఫ్రీగా ఫ్లోటింగ్ ఉంటుందన్నమాట. సో, ఈ ఫ్రీ ఫ్లోటింగ్ అనే దానికి మనం ఆ విధంగా మనం చూసుకోవాలన్నమాట. అయితే సబ్సిషన్ కంటే మనకి అడ్వాంటేజెస్ ఉండేది సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ అనే టెక్నాలజీ. సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ అంటే సబ్సిషన్ అనేది మనం కేవలం ఒక నీడిల్ తోటి చేస్తామండి. అయితే దీన్ని బై లేయర్డ్ సబ్సిషన్ గా మనం చేస్తాం. అంటే చర్మంలో పైన పొర కింద పొర ఉంటుంది కదండి. కింద పొరలో పైన భాగం, తర్వాత కింద పొరలో కింద భాగం 2 ఏరియాల్లో కూడా మనం ఆ బ్యాండ్స్ తోటి ఫ్రీగా చేయాలన్నమాట. దాన్ని బై లేయర్డ్ సబ్సిషన్ అని అంటాం. సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది ఏంటి? సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ అనేది మనకు అక్కడ ఒక రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీని యూజ్ చేసి ఆ బ్యాండ్స్ ని మనం బ్రేక్ చేస్తాం అనమాట. ఆ బ్యాండ్స్ ని అది బ్రేక్ చేయడంతో ఏమవుతుందనంటే అక్కడ స్కిన్ అనేది మనకి కొద్దిగా ఫ్రీ ఫ్లోటింగ్ అవుతుంది అనమాట. సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ చేయటంతో ఏమవుతుందనంటే అక్కడ హీట్ ప్రొడక్షన్ తోటి కూడా కొత్త కొల్లాజన్ అనేది కూడా ప్రొడక్షన్ అనేది జరగటం అవుతూ ఉంటుంది అనమాట. సో స్కిన్ రీజువనేషన్ అనేది కూడా సబ్సిషన్ రేడియో ఫ్రీక్వెన్సీ తోటి సాధ్యం అవుతూ ఉంటుంది. మరి లేజర్స్ ఏ విధంగా అడ్వాన్స్డ్ అవుతాయి, మా దగ్గర ఉన్న MNRF ఏ విధంగా అడ్వాన్స్డ్ గా ఉంటాయి, ఎలా మనకి ఇతరత్ర వాటితో కంపేర్ చేసుకుంటే మనకి బెటర్ రిజల్ట్స్ అవుతాయి అనే దాని గురించి అని నేను మీకు నెక్స్ట్ వీడియోలో వివరించగలుగుతానండి. మీ సందేహాలకి, ప్రశ్నలకి, అపోహలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. లేక మీకు ఒకవేళ ఏమైనా ప్రశ్నలు ఉన్నా గానీ తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా నేను చేస్తాను. అలానే మీరు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా నెక్స్ట్ టైమ్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ ముందుకొస్తాను. నా ఈ వీడియోని మీరు లైక్ చేసి, షేర్ చేసి మీ మిత్రులకు గానీ, శ్రేయోభిలాషులకు గానీ, అమ్మ నాన్నకి గానీ, చుట్టాలకి ఎవరికైనా సరే పింపుల్స్ ఉండి వాళ్ళకి పింపుల్ స్కార్స్ ఉన్నాయి, యాక్నే స్కార్స్ ఉన్నాయి అనంటే వాళ్ళకి ఖచ్చితంగా మనకి ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్పి ధైర్యం చెప్పండి. నా వీడియోస్‌ని వాళ్ళకి షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడమని చెప్పండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోలో లేజర్స్ ఏ విధంగా అడ్వాన్స్డ్‌గా పనిచేస్తాయి, ఏ విధంగా పనిచేస్తుంది యాక్నే స్కార్స్ కని నేను మీకు వివరిస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే.